Hi, welcome to AP7AM. వాస్తు శాస్త్రం ఫెంగ్ షూయి ప్రకారం కొన్ని మొక్కలు మనకు సంపదను తెచ్చిపెడతాయట. అందులో మనీ ప్లాంట్ ఒకటి. అయితే మనీ ప్లాంట్ ను తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోదని దానికంటూ కొన్ని రూల్స్ పాటించాలని ఫెంగ్ షూయి నిపుణులు చెప్తున్నారు. అదేంటనంటే మనీ ప్లాంట్ ను ఎప్పుడు తూర్పు పశ్చిమ దిక్కుల్లోని పెట్టకూడదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయని, దాంపత్య జీవితంలో చిక్కులు రావచ్చని ఫెంగ్ షూయి నిపుణులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లోని ఆగ్నేయ ప్రాంతంలో మనీ ప్లాంట్ ను పెడితే చెడు ప్రభావాన్ని తొలగించి అదృష్టాన్ని ఆకర్షిస్తుందట. మనీ ప్లాంట్ వంటగదిలో పెట్టడం గానీ, ప్లాంట్ పక్కన ఎరుపు రంగు వస్తువులు ఉంచడం గానీ చేయొద్దట. అలా చేస్తే చెడు ప్రభావం పడుతుందట. మనీ ప్లాంట్ ను ఏదో ఒక మూలను పెట్టొద్దట. దాని చుట్టూ కాస్త స్థలం ఉండాలట. ఆ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉండాలట. ఇరుకు ప్రదేశంలో పెట్టినా మురికిగా ఉన్న చెడు ప్రభావం పడుతుందట. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ఆకుపచ్చ రంగులోని కలకలలాడుతూ ఉండేలా చూసుకోవాలట. ప్లాంట్ ను తెచ్చి పెట్టుకున్నప్పుడు కూడా ఆకుపచ్చగా కలకలలాడుతూ ఉండాలట. అలాగైతేనే అదృష్టం వెంట వస్తుందట. మనీ ప్లాంట్ కు తరచూ నీళ్లు పోయడం, వీలైతే ఎరువులు వేయటం తప్పనిసరిగా చేస్తూ ఉండాలట. ప్లాంట్ ఆకులు పాలిపోవటం గానీ, ఎండిపోవటం గానీ జరిగితే మంచిది కాదట. ఒకవేళ ఆకులు పండిపోయి రాలిపోయేలా ఉంటే వాటిని ముందే కత్తిరించేయాలట. మనీ ప్లాంట్ను ఇంటి లోపల పెట్టుకోవాలనుకుంటే గాజు బాటిల్లోని పెట్టుకోవటం మంచిది. ఇక మనీ ప్లాంట్ ఆకులను వేరే వారు కట్ చేయడం కానీ, మీ మనీ ప్లాంట్ను వేరే వారికి ఇవ్వటం కానీ మంచిది కాదట. అలా చేస్తే మీ సంపద వేరే వారికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందట. మనీ ప్లాంట్ చుట్టుపక్కల నీలి రంగు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేలా చూడటం, ఆ రంగుల్లో ఉండే వస్తువులను పెట్టడం వల్ల అదృష్టం మరింత కలిసి వస్తుందట. చివరిగా ఓ మాట, ఇదంతా వాస్తును ఫెంగ్ షూయిని నమ్మేవారి కోసమే. ఇవి ఆ నిపుణులు చెప్పిన వివరాలు, నమ్మకం మీద ఆధారపడిన అంశాలే. నచ్చితే పాటించడం, లేకపోతే మీ చాయిస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.